అండ్ సర్టన్ డిస్ట్రిక్ట్స్ ఆర్ హ్యావింగ్ వెరీ లీస్ట్ నెంబర్ ఆఫ్ బార్డర్స్ విత్ అదర్ డిస్ట్రిక్ట్స్. కొన్ని డిస్ట్రిక్ట్స్కి చాలా తక్కువ డిస్ట్రిక్ట్స్తో బార్డర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హైదరాబాద్, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్. ఆల్ దీస్ 3 districts ఆర్ హ్యావింగ్ బార్డర్ విత్ జస్ట్ 2 other districts ఓన్లీ. కేవలం 2 జిల్లాలతోనే వీటికి బార్డర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ ఈజ్ షేరింగ్ బార్డర్ విత్ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి. హైదరాబాద్కి 2 బార్డర్స్, మేడ్చల్, మల్కాజిగిరి అండ్ రంగారెడ్డి. అండ్ దెన్ ఆదిలాబాద్ కూడా చూడండి, నిర్మల్, కొమరం భీం మాత్రమే 2 districts. జోగులాంబ, గద్వాల్ కూడా అంతే. వనపర్తి, నారాయణపేట, తంగేడు, క్యాసియా అరిక్యులేటా. స్టేట్ బర్డ్ ఇండియన్ రోలర్ అని కూడా అంటాం. కామన్గా దాన్ని బ్లూ జే, తెలుగులో చెప్పాలంటే పాలపిట్ట అని అంటారు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 స్టేట్స్ కూడా పాలపిట్ట బర్డ్గా ఉండేది. బట్ ఆఫ్టర్ డివిజన్ ఆంధ్రప్రదేశ్ అడాప్టెడ్ సిటాక్యులా క్రమేరీ, అంటే రోజ్ రింగడ్ ప్యారకిట్ అనమాట. రామచిలుకను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బర్డ్గా పెట్టుకుంది. బట్ తెలంగాణ స్టేట్ బర్డ్ పాలపిట్ట, బ్లూ జే లేదా ఇండియన్ రోలర్ అని కూడా అంటాం. కొరేషియస్ బెంగాలెన్సిస్. అండ్ స్టేట్ యానిమల్, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు, మచ్చల జింక, పెచ్చులు జింక అని. అలాంటి జింకలు ఏమి ఉండవు. మచ్చలు ఉంటే మచ్చల జింక అని పిలుస్తాం, లేదంటే నార్మల్ జింక అని అంటాం. సో స్టేట్ యానిమల్ ఈజ్ డీర్, యాక్సిస్. స్పాటెడ్ డీర్ అని రాస్తూ ఉంటారు, తప్పు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెన్షన్ ఇన్ ఇట్స్ వెబ్సైట్ దట్ ఈస్ డీర్, జస్ట్ డీర్ అని మాత్రమే మెన్షన్ చేశారు. లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ది రాజ్యసభ? రాజ్యసభకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగారు. The Rajya Sabha consists of 12 members nominated by the Vice President. The Rajya Sabha consists of 12 members nominated by the Vice President. సో 12 మందిని ఎవరు నామినేట్ చేస్తారు? 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేసేవారు ఎవరు? ప్రెసిడెంట్ కదా. సో హీఈస్ ది ప్రెసిడెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అన్నది రాంగ్ స్టేట్మెంట్. 1/3 of its members retire every 3rd year. 1/3 of its members retire every 3rd year. సో ఎవ్రీ 3rd year కాదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. అండ్ ద రాజ్యసభ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు డిజల్యూషన్. ఇది పక్కన పెట్టండి. ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. వైస్ ప్రెసిడెంట్ని ఎవరు ఎలెక్ట్ చేసుకుంటారు? ఎలక్టోరల్ కాలేజ్. ఈ క్వశ్చన్ మళ్ళీ 2016లో అడిగారు, డైరెక్ట్గా అడిగారు, అది మీకు చూపిస్తాను. సో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు ఎవరు? The members of Lok Sabha, the members of Rajya Sabha, both elected members as well as nominated members. అంటే ఎవరైతే నామినేట్ చేయబడినటువంటి, రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడినటువంటి మెంబర్స్ మరియు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ అందరూ కూడా ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు. సో ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ఇది కూడా తప్పు. అంటే రైట్ ఆన్సర్ ఏంటి? ద రాజ్యసభ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు డిజల్యూషన్. అంటే రాజ్యసభను మనము రద్దు చెయ్యలేము, అది పర్మనెంట్ హౌసు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి ఎలక్టోరల్ కాలేజ్. ఇక్కడ ఈ ఎలక్టోరల్ కాలేజ్కి డిఫరెన్స్ చూడండి. ద ఎలక్టోరల్ కాలేజ్ బిట్వీన్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ను కూడా ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. ఎవరెవరు? రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఢిల్లీ మరియు పుదుచ్చేరి, లోక్సభ ఎలక్టెడ్ మెంబర్స్, రాజ్యసభలో ఎలక్టెడ్ మెంబర్స్. నామినేటెడ్ మెంబర్స్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్లో ఎలక్టోరల్ కాలేజ్లో ఉండరు. ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్లో మాత్రం ఫర్ ది వైస్ ప్రెసిడెంట్ స్టేట్స్ హ్యావ్ నో రోల్ టు ప్లే అన్లైక్ ది ప్రెసిడెంట్ ఎలక్షన్. ఇక్కడ చూడండి, ఇన్ ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ టేక్ పార్ట్. అంటే పార్లమెంటులోని ఉభయ సభలలోని అందరు సభ్యులు, నామినేట్ అయినటువంటి వాళ్ళు యాజ్ వెల్ యాజ్ ఎన్నికైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కానీ ఇక్కడ ఏమని అడిగారు? ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఓన్లీ అని అడిగారు. తప్పు కదా, రాజ్యసభ ఓన్లీ కాదు కదా, లోక్సభ కూడా ఉంది కదా. కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో. ఎందుకు దీన్ని మాత్రం ఎలాబరేట్ చేశానంటే చాలా మంచి పాయింట్, నాకు అనిపించినటువంటి పాయింట్. ఎందుకంటే యూపీఎస్సీ, నేను ఈ క్వశ్చన్ ఎప్పుడో యూపీఎస్సీలో రాస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ చదివాను. ఈ క్వశ్చన్ వచ్చింది నాకు ఎగ్జామినేషన్, అందుకని దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చెప్తున్నాను. 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు వచ్చిందంటే 1984లో 1984లో మనం మర్చిపోలేని సంఘటన భోపాల్ గ్యాస్ ట్రాజడీ. సో ఆన్ ది మిడ్ నైట్ ఆఫ్ December 3rd 1954 డిసెంబర్ 3వ తారీఖు మిడ్ నైట్ 30 టన్నుల హైలీ టాక్సిక్ మిథైల్ ఐసోసైనైట్, రేపు మీకు ఎగ్జామ్లో రావచ్చు ఇది, మీరు సివిల్ సర్వీసెస్ అయినా సరే, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 4 అయినా. సో ఏ టాక్సిక్ కెమికల్ లీక్ అవ్వడం వల్ల మిథైల్ ఐసోసైనైడ్, ఎక్కడి నుండి? యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి మిథైల్ ఐసోసైనైట్ అనే మిథైల్ ఐసోసైనేట్, సైనైట్ కాదు,
సైనైడ్ కూడా కాదు, మిథైల్ ఐసోసైనేట్ అనే ఈ గ్యాస్ లీక్ అవ్వడం వలన మధ్యప్రదేశ్ భోపాల్లో కొన్ని వేల మంది చనిపోయారు. ఇక్కడ చూడండి కొన్ని వేల మంది. ఇంకా ఒక ఇమేజ్ ఉంది, ఒక చిన్న పాప ఇమేజ్ ఉంటుంది, అది పెడితే చాలా భయానకంగా ఉంటుందని పెట్టలేదు. సెరిషోరీ వచ్చేసరికి ఏంటంటే టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్ అని అర్థం. మరి దీని అర్థం ఏంటి అంటే ఇది జుడిషియల్ కానీ క్వాసీ జుడిషియల్ అథారిటీస్కి అగెనిస్ట్గా ఇష్యూ చేస్తారు, కానీ నాట్ అగెనిస్ట్ ద అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి అగెనిస్ట్గా మాత్రం దీన్ని ఇష్యూ చేయరు అనమాట. అండ్ ఎకనామిక్ సర్వే మెన్షన్ చేసినటువంటి ఇంకొక ఇది కూడా ఏంటంటే జిఐ ట్యాగ్. జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు అని. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గురించి మనకు ఉన్నటువంటి 16 భౌగోళిక గుర్తింపుల గురించి నేను సపరేట్గా మాట్లాడతాను. ఇది 16వ భౌగోళిక గుర్తింపు. దీని గురించి ఎకనామిక్ సర్వేలో ప్రత్యేకంగా మెన్షన్ చేశారు కాబట్టి దాని గురించి నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఏంటది 16th వన్, 16వ భౌగోళిక గుర్తింపు ఏది? ద తాండూర్ రెడ్ గ్రామ్. తాండూరు రెడ్ గ్రామ్ అన్నది మనకు జిఐ ట్యాగ్ వచ్చింది. తాండూర్ రెడ్ గ్రామ్ is a local variety of PGNP. It is primarily grown in rain-fed tract of Tandur and nearby places of తాండూరు మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఈ యొక్క రెడ్ గ్రామ్ అన్నది ఎక్కువగా కల్టివేట్ చేస్తూ ఉంటారు. ద వెరైటీ ఆఫ్ దాల్ కంటైన్స్ నార్మల్ వాటికంటే కూడా నార్మల్గా మనకు వచ్చే ఈ రెడ్ గ్రామ్ అంటే కందులు, నార్మల్గా ఉన్న కందుల కంటే కూడా ఈ యొక్క తాండూరు రెడ్ గ్రామ్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే 22 నుండి 24%. ఈ తాండూరు అన్నది ఎక్కడ అంటే ఇది వికారాబాద్లో ఉంది. వికారాబాద్ జిల్లాలోకి వస్తుంది ఇప్పుడు తాండూరు. సో ఈ తాండూరులో పెరిగే ఈ రెడ్ గ్రామ్ యొక్క విశిష్టత ఏంటంటే సాధారణంగా ఉన్న వాటికంటే 22 నుండి 24% అధికంగా ప్రోటీన్ విలువ కలిగి ఉంటుంది. 3 times ఇది సాధారణ వెరైటీస్ కంటే కూడా 3 రెట్లు అధికంగా ఉంది. ద స్పెసిఫిక్ క్వాలిటీ ట్రేట్స్ ఆఫ్ తాండూర్ రెడ్ గ్రామ్ హ్యావ్ బీన్ అట్రిబ్యూటెడ్ టు ది ఫర్టైల్. దీనికి ఆ గుణం రావడానికి గల కారణం అక్కడ ఉన్నటువంటి గాఢ నల్ల నేలలు, డీప్ బ్లాక్ సోయిల్స్. ఇవి సారవంతమైన, బాగా దట్టమైన సారవంతమైనటువంటి నల్లరేగడి నేలలలో ఉండడం వలన వాటికి ఆ లక్షణం వచ్చింది. దాంతోపాటు ఇక్కడ అటాపల్గైట్ అనే ఒక రకమైనటువంటి ఖనిజం ఉంటుంది, అదే లైమ్ స్టోన్కి సంబంధించింది. అండ్ హ్యూజ్ లైమ్ స్టోన్స్ అంటే ఇక్కడ సున్నపురాయి ప్లస్ నల్లరేగడి నేలలు ప్లస్ అట్టాపుల్గైట్ అని ఒక రకమైనటువంటి ఖనిజం ఉంటుంది. సో ఈ 3 కలిసి ఉండడం వలన ఆ నేలలకు ఆ సారం వచ్చిందంట. దీని వలన అక్కడ పెరిగే రెడ్ గ్రామ్కి ఒక గొప్పతనం, మంచి టేస్ట్, బెటర్ కుకింగ్ క్వాలిటీ, అంటే చితికిపోకుండా బాగా ఉడికినా సరే తన యొక్క గుణగణాలను అలానే ఉంచుకోగలుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ద తాండూర్ రెడ్ గ్రామ్. సదర్న్ తెలంగాణ టూరిస్టిక్ సర్క్యూట్. ఇక్కడ తీర్థయాత్ర, పర్యాటకం, ముఖ్యంగా దీంట్లో చెప్పుకోదగ్గ ప్రాంతం అంటే జోగులాంబ గద్వాల్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో 4 శక్తిపీఠాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. 1 ద్రాక్షారామం, 2 పిఠాపురం, ఈస్ట్ గోదావరి ప్రస్తుతం కోనసీమ జిల్లాలో పిఠాపురం, పురుహోతికాదేవి టెంపుల్, అండ్ జోగులాంబ గద్వాల్లో ఉన్నటువంటి జోగులాంబ అమ్మవారి టెంపుల్, అండ్ నవబ్రహ్మ ఆలయం, అండ్ శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబికాదేవి టెంపుల్. మొత్తం 18 అష్టాదశ శక్తిపీఠాల్లో మన దగ్గరే ఈ శక్తిపీఠాలు 4 శక్తిపీఠాలు ఉండడం. ఈ జోగులాంబ గద్వాల్ టెంపుల్ జోగులాంబ గద్వాల్ టెంపుల్ అష్టాదశ శక్తిపీఠాలు అంటే సతీదేవిని ఖండించిన తర్వాత 18 పీసెస్గా మారిపోయి పడిపోతాయి చూడండి. వాటిలో పిఠాపురంలో ఇట్ ఈస్ టోల్డ్ దట్ అమ్మవారి వృష్టి పార్ట్ పడిందని చెప్తారు. అండ్ జోగులాంబలో అమ్మవారి దంతం పార్ట్ పడిందని చెప్తారు. మహంకాళిలో అమ్మవారి నుదురు పడిందని చెప్తారు. అండ్ అన్నింటికంటే విశిష్టమైనది ఏంటంటే గవహతిలో ఉన్నటువంటి టెంపుల్ ఏంటది? గవహతి కామాఖ్యాదేవి టెంపుల్. అమ్మవారి గ్రోయిన్ పార్ట్ పడిందని చెప్తూ ఉంటారు. సో అలా ఫేమస్ వాటిలో 4 శక్తిపీఠాలు మన దగ్గరే ఉండడం అన్నది చాలా విశేషమైనటువంటి అంశం. ఓకే, నెక్స్ట్ వచ్చరికి మనకి ఈ రెసిడరీ పార్ట్స్ అంటే ఏంటంటే ఈ లిస్ట్లో లేనివి ఏవైతే ఉంటాయో ఆ అదర్ మ్యాటర్స్ని మనం రెసిడరీ పార్ట్స్ అంటాం అనమాట. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ సైబర్ లాస్. ఓకే, సో వీటికి మరి ఎవరికి ఉంటుంది పవర్ అంటే యూనియన్ లెజిస్లేచర్
alone will have the power. The uppermost part of upper mantle and the crust together called as, అంటే ఇది ఎంతవరకు ఉంటుందంటే రఫ్లీ 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 0 to 100 కిలోమీటర్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ రీజియన్ని ఏమని పిలుస్తాం అంటే లిథో ఆవరణం అని పిలుస్తాం. లిథోస్పియర్ అని అంటాం. లిథోస్పియర్ లేదా లిథో ఆవరణం అంటే ఏంటంటే భూపటలం, బోత్ ఖండ భూపటలం, సముద్ర భూపటలం మరియు ఎగువ భూప్రావరంలోని ఎగువ ప్రాంతం. పోనీ సెక్స్ రేషియోలో ఏమైనా యూనిఫార్మిటీ ఉందా అంటే దెర్ ఈజ్ నో యూనిఫార్మిటీ ఇన్ సెక్స్ రేషియోలో కూడా, లింగ వివక్షలో కూడా భారతదేశ సగటు లింగ నిష్పత్తి 940 అయితే వీటిలో 829 సంథింగ్ విత్ హర్యానా వరస్ట్ పొజిషన్లో ఉంటే 1100కు పైగా సెక్స్ రేషియోతో కేరళ టాప్ పొజిషన్లో ఉంది. సో మీరు ఇప్పటిదాకా చూసిన వీడియోస్ అన్నీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పినవి కావు. నా యూట్యూబ్లో ఫ్రీగా డైలీ PYQs పెట్టినవి అండ్ యూట్యూబ్లో ఫ్రీగా జాగ్రఫీ అభ్యర్థుల కోసం జాగ్రఫీ పెట్టిన వీడియోస్లో నుండి, PYQsలో నుండి అండ్ మన యాప్ కోర్స్లో నుండి ఇలా పెట్టిన వీడియోస్లో నుండే మనకు క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఏవైతే నాకైతే యాప్లో పెట్టాను అవి డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేశాను. సో ఇప్పటిదాకా మీరు చూసిన ఈ సీక్వెన్స్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో కానీ లేదంటే కాకర్లా అకాడమీ యాప్లో కానీ ఉన్నటువంటి వీడియోస్. సో ఏవైతే వీడియోస్ మీకు అక్కడ వీడియో బయటలో పెట్టలేకపోతున్నానో అవి నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ నేను రివర్ సిస్టమ్ చెప్తున్నప్పుడు పదే చాలా తరచుగా చెప్తున్నటువంటి అంశం ఇది. చాలా ఫ్రీక్వెంట్గా ఈ విషయం గురించి నేను మీకు చెప్తూ ఉంటాను. రివర్స్ అంటే ఏంటంటే అందరూ టెక్స్ట్ బుక్స్లో సింధు నది ఉపనదుల గురించి చెప్తున్నప్పుడు, ది ట్రైబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ గురించి చెప్తున్నప్పుడు ఏది దేనికి ట్రిబ్యూటరీ అన్న విషయం NCERT చెప్పలేదు. దీనిపైన UPSC ఆల్రెడీ క్వశ్చన్ అడిగిందని చెప్పాను. సో క్వశ్చన్ ఏమని అడిగారంటే బియాస్ ఈజ్ ది ట్రైబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ అన్న కంటెక్స్ట్లో అడిగారు. సో అది నేను ఎప్పుడూ మీకు చూపిస్తూనే వచ్చాను, మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. సో రివర్ ఇండస్, సో దిస్ ఈజ్ వాట్ సింధు, ఇది సింధు నది, దిస్ ఈజ్ సింధు అంటే ఇండస్. దీని క్రింద జీలం అండ్ చినాబ్, దిస్ ఈజ్ చినాబ్, రావి, బియాస్, ఇది రావి అండ్ ఇది బియాస్ అండ్ సత్లజ్ భారతదేశంలో షిప్కిలా పాస్లో నుండి ఎంటర్ అవుతుందని చెప్పాను. అలా భారతదేశం గుండా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. ఇది బియాస్. సో బియాస్ ఈజ్ ది రైట్ బ్యాంక్ ట్రైబ్యూటరీ ఆఫ్ సత్లజ్. బియాస్ నది సత్లజ్ నదికి కుడివైపున వచ్చి చేరే ఉపనది అని కూడా చెప్పాను. బియాస్ ఈజ్ ది ట్రైబ్యూటరీ ఆఫ్ సత్లజ్ దట్ జాయిన్స్ సత్లజ్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ హరికే, వేర్ హరికే బ్యారేజ్, బాక్రా అండ్ నంగల్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ అనే విషయం కూడా చెప్పాను. సో ఇది ఇంకో విషయంగా కూడా చెప్పింటాను. ద ట్రైబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ దట్ ఆరిజినేట్స్ విత్ ఇన్ ఇండియా అండ్ డ్రైన్స్ అవుట్ విత్ ఇన్ ఇండియా అని కూడా చెప్పింటాను. సో దిస్ ఈజ్ బియాస్. ఇదే కాకుండా నేను ఫిజియోగ్రఫీ చెప్తున్నప్పుడు ప్రతి సందర్భంలోనూ మీకు పదే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఇండియా మ్యాప్ని డ్రా చేసి దీనిలో మౌంటైన్ స్ట్రక్చర్స్ గురించి మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కసారి నేను మీకు మౌంటైన్ స్ట్రక్చర్స్ని డ్రా చేసి చూపించాను. ఆ మౌంటైన్ స్ట్రక్చర్స్ క్లాస్లో అయితే ఆఫ్లైన్ క్లాసెస్లో చాలా క్లియర్గా అరేంజ్ ది మౌంటైన్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అని కూడా మీకు అడగచ్చు, కాస్త జాగ్రత్త వహించండి ఆ కంటెక్స్లో అని చెప్పాను. సో అదే ఈరోజు ఎగ్జామినేషన్లో అడిగారు. ఏమని అడిగారు? ఇదే కారకోరం, లదాఖ్, జస్కర్, కైలాష్ అండ్ ఇవి గ్రేట్ హిమాలయాస్కు అంటే బృహత్ హిమాలయాలు. దానికి సౌత్లో ఉన్నటువంటి మౌంటైన్స్ ఏంటి? మిడిల్ హిమాలయాస్ని ఎలా డివైడ్ చేయొచ్చు? పీర్ పంజల్, ధౌలధార్, నాగ్తిబ్బా, ముస్సౌరి, మహాభారత్. సో ఆ తర్వాత ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. దానికి సౌత్లో శివాలిక్ మౌంటైన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి కలిసిపోయి అక్కడి నుండి ఇవి నార్త్ ఈస్ట్లో పట్కాయిబమ్, అరుణాచల్ ప్రదేశ్లో పట్కాయిబమ్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, మీజో హిల్స్
అండ్ అరకామియోమాగా డివైడ్ అవుతుందని మనం ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి చెప్తున్నప్పుడు చెప్పాను. సో ఈ వీడియో బయట చేయడానికి గల కారణం ఏంటంటే ఇది క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత చూసి ఈ వీడియోస్ నేను చెప్పాను, ఈ వీడియోస్ నేను చూశాను అని చెప్పడం కాదు. సాలిడ్ ప్రూఫ్. నేను ఏదైనా సరే రేషనల్గా, అందుకనే మీరు అందరు నన్ను స్మార్ట్ ఫ్యాకల్టీ అని అంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి రేషనాలిటీ ఉండాలి. నేను చెప్పాను అంటే సరిపోదు కదా. నేను చెప్పిన విషయాన్ని మీకు ప్రూఫ్స్తో సహా యూట్యూబ్ వీడియోస్లో ఫ్రీగా ఉన్నటువంటి యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా లింకులు పెడతాను, మీరు చూసుకోండి. సో యూట్యూబ్ వీడియోస్లోను మన యాప్లోను నేను జోవియల్గా చెప్తున్నటువంటి వీడియోస్లో నుండి దాదాపుగా డైరెక్ట్గా ఫ్రీగా ఉన్నటువంటి వీడియోస్లో నుండి 15 క్వశ్చన్స్, యాప్లో ఉన్నటువంటి వీడియోస్లో నుండి రిమైనింగ్ క్వశ్చన్స్, అంటే జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇకాలజీలో నుండి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మన యాప్లో నుండి, మన యూట్యూబ్ వీడియోస్లో నుండి వచ్చిందని చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తున్నాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్. మీ వల్లనే, మీరు చూపిస్తున్నటువంటి ఆ ఈగర్నెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది సబ్జెక్ట్ వల్లనే నేను అలా డెప్త్కి వెళ్ళి చెప్పడం సాధ్యపడింది. సో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఆఫ్లైన్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా అభ్యర్థులకు క్వాలిటీ జాగ్రఫీ అన్నది అందించాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఏదో ఒక సమయం చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను. దీనికి నేను మిమ్మల్ని నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో మీలాగా నాలాగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోస్ అన్నవి చేరాలి. సో దయచేసి వీటిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీటితో పాటు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ రిక్వెస్ట్ యూ ఫ్రమ్ యువర్ సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.